ఆర్బీఐ 10,000 రూపాయలు ఫైన్ వేస్తుందంట. ఎవరికి? ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ ఉంటే 10,000 ఫైన్ అని ఈ మధ్య కాలంలో వైరల్ అవుతోంది కదా. నిజంగా ఇటువంటి నిబంధనలను ఏమైనా తీసుకువచ్చిందా ఆర్బీఐ? ఈ వీడియోలో మనం చూద్దాము. ఈ వీడియోని స్కిప్ కాకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి. సాధారణంగా ప్రజలకు ఏదో ఒక బ్యాంకులో అకౌంట్ ఉంటుంది కదా. కానీ ఎక్కువ బ్యాంకింగ్ లావాదేవీలు జరిపే వ్యక్తులకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు ఉండడం సహజం. ఉద్యోగులకు కూడా శాలరీ అకౌంట్ అని, సేవింగ్స్ అకౌంట్ అని వేరువేరుగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇలా ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఫైన్ విధిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది చూసి చాలామంది కంగారు పడుతున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంత అనేది మనం చూద్దాము. ఆర్బీఐ రూల్స్ ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం. భారతదేశ ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకింగ్ వ్యవస్థను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తుంది. దేశ ప్రజలకు ఆర్థిక భద్రత కల్పిస్తూ బ్యాంకింగ్ వ్యవస్థలను సక్రమంగా నడిపించేందుకు ఆర్బీఐ అనేక చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ కలిగి ఉండే కస్టమర్లకు ఆర్బీఐ ఏకంగా 10,000 ఫైన్ వేస్తుందంటూ ప్రచారం సాగుతుంది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. చివరకు ఈ ప్రచారం ఆర్బీఐ వరకు వెళ్ళింది. దీంతో వెంటనే అప్రమత్తమై క్లారిటీ ఇచ్చింది. ఇది తప్పుడు ప్రచారం అని, ఓ వ్యక్తి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ కలిగి ఉన్నా ఎలాంటి ఫైన్ ఉండదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి తన అవసరాలకు తగ్గట్లు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయినా కలిగి ఉండొచ్చు. బ్యాంక్ అకౌంట్స్ సంఖ్యపై ఎలాంటి పరిమితి కానీ, జరిమానా కానీ లేదని ఆర్బీఐ తేల్చింది. మరి ఆర్బీఐ ఫైన్ ప్రచారం ఎలా మొదలైందంటే, భారతదేశంలో ఇప్పుడంతా ఆన్లైన్ ద్వారానే ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి కదా. చిన్న చిన్న కిరాణా షాపుల నుండి కార్పొరేట్ సంస్థల వరకు ఆన్లైన్ పేమెంట్స్ వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ కలిగిన ప్రతి ఒక్కరూ ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి పేమెంట్ యాప్స్ వాడుతూ ఉన్నారు. అయితే ఇలా టెక్నాలజీ ఉపయోగించి ఆర్థిక లావాదేవీలు జరపడం సౌకర్యవంతంగా ఉన్నా దీనివల్ల సైబర్ ఫ్రాడ్స్ పెరిగిపోయినాయి. వీటికి చెక్ పెట్టేందుకు ఆర్బీఐ సరికొత్త ఆలోచన చేస్తోంది. ఏమిటి అంటే అది, ఓ యూజరు తనకు తెలియని కొత్త వ్యక్తి ఖాతాకు మొదటిసారిగా 10,000 కంటే ఎక్కువ యూపీఐ, ఐఎంపీఎస్, నెఫ్ట్ ద్వారా పంపితే ఆ లావాదేవీ గంట పాటు హోల్డ్లో ఉంటుంది. పొరపాటున డబ్బులు పంపితే రద్దు చేసుకునేందుకు ఈ సమయం ఉపయోగపడుతుంది. సైబర్ నేరాల సమయంలో కూడా వెంటనే అలర్ట్ అయితే డబ్బులు కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఆన్లైన్ పేమెంట్స్పై 10,000 రూపాయల పరిమితిని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎక్కువ ఖాతాలుంటే ఫైన్ అంటూ తప్పుడు ప్రచారం ప్రారంభించారు. కానీ ఆర్బీఐ మాత్రము అలాంటి ఆలోచన ఏమీ లేదని స్పష్టం చేసింది. కాబట్టి ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ కలిగిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్కువ అకౌంట్స్ కలిగిన వాళ్ళకి, అంటే మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ కలిగి ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళ యొక్క అకౌంట్స్లో కేవైసీను అప్డేట్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా అప్పుడప్పుడు వాళ్ళ డిఫరెంట్ అకౌంట్స్, మల్టిపుల్ అకౌంట్స్ని ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళ అకౌంట్స్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొంతమందికి చెక్కులు ఉంటాయి, కొంతమందికి లాకర్ డెబిట్స్ ఉంటాయి, కొంతమందికి ఇంకేదైనా వాళ్ళ అమౌంట్ చెక్కులు ఇచ్చుంటే వాటికి అన్నిటికీ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇవన్నీ మెయింటైన్ చేస్తే ప్రాబ్లం లేదు. సో ఇంతే కానీ మీరు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నందువల్ల ప్రాబ్లం లేదు. ఇదంతా ఫేక్ న్యూస్ అండి. మీరు అకౌంట్స్ని జాగ్రత్తగా యాక్టివ్లో ఉంచుకోండి. ఒకసారి ఇన్యాక్టివ్ అయితే కనుక చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.